ఉంది మీ స్ట్రాటజీ ఏంటి రఫీ గారు? నమస్కారం సార్, మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకి అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. నేను సంపాదించుకోలేదు సార్, ఉన్నాయే పోటీ చేస్తున్నాం. మేము ఎక్కడి నుంచో సంపాదించుకోలేదు. మేమే ఈ రాష్ట్రంలో ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుని మేమే వాళ్ళకి సీట్లు కేటాయించాం. ఓకే, ఈ రాష్ట్రంలో ఆధిపత్య ద్వారానే పొత్తుకి నిప్పు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. నిజమే అంటారా? మరి అధికార పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తుంది అదే. ఈ యొక్క ఈ పంతానే పొత్తుకు నిప్పు పెడద్దని అధికార పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. అధికార పార్టీ వాడు ఏది మాట్లాడినా మేము పట్టించుకోవాలి సార్. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మురిగినట్టు మాట్లాడతారు. వస్తాను శాంతి ప్రసాద్ గారు, ఒక్క నిమిషం. ఇది చాలా అభ్యంతరకరమైన మాట. రఫీ గారు వెనక్కి తీసుకోవాలి. ఇవ్వటం కాదు, కూర్చొని తీసుకున్నారు, పంచుకున్నారు తప్పితే ఒకళ్ళు ఇవ్వటం ఒకళ్ళు పుచ్చుకోవటం అనే మాట లేదు. దయచేసి ఇటువంటి భావనలో ప్రజలకు వెళ్ళవద్దు. అనవసరంగా ఓట్ల బదలాయింపులు గందరగోళం తీసుకురావద్దు. రైట్. మోహన్ రెడ్డి గారు హనుమంత్ రెడ్డి గారు చాలా సంతోషపడుతున్నట్టున్నారు ఈరోజు. రైట్ రఫీ గారు కంటిన్యూ. ఆయన సంతోషం తాత్కాలికం అండి, ఇంకా నెల 15 రోజులు. అదే 3 పార్టీలు కలిసి వెళ్తున్నాయి. రేపు 17వ తారీఖు నాడు పెద్ద బహిరంగ సభ జరుగుతూ ఉంది. ప్రధానమంత్రి గారు వస్తా ఉన్నారు. ఆ బహిరంగ సభలో మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో సాగుతున్నటువంటి ఒక అరాచక పాలనకి అంతం పలకటానికి అది నాంది జరుగుతూ ఉంది ఆ బహిరంగ సభ. మనం చూసాం, సిద్ధం సభలకి ఆర్టీసీ బస్సులను అడిగితే ఉన్నటువంటి బస్సులన్నీ కూడా పంపించేసి రాష్ట్రంలో ఏ రకంగా ప్రయాణికుల్ని అవస్థల పాలు చేశారో. నిన్న విజయవాడలో ఒక రిటైనింగ్ వాళ్ళు ఓపెన్ చేయడానికి ముఖ్యమంత్రి వచ్చి కృష్ణా బ్యారేజ్ మీద దాదాపు 3 గంటల పాటు ట్రాఫిక్ ఆపేస్తే జాతీయ రహదారులన్నీ కూడా ఆగిపోయాయి. ఈ రకమైనటువంటి ప్రజల్ని పట్టించుకోకుండా, వాళ్ళ అవసరాలు పట్టించుకోకుండా ఒక నియంత్రిత ధోరణితో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. దీనికి అంతం పలుకుతాం. మేము ఆర్టీసీ బస్సులు అడిగితే అసలు ఇస్తున్నాము ఇవ్వట్లేదు అని కూడా మాట్లాడలేదు. రఫీ గారు టాపిక్ రండి ప్లీజ్. ఆర్టీసీ బస్సులు దీని గురించి మనం మాట్లాడదాం. పొత్తులో భాగంగా మీ వ్యూహం చెప్పండి. చెప్తున్నానండి, ఆగండి సార్. ఒకటి మాట అంటే దాని రిలేటెడ్ ఉంటది. రేపు మేము 17వ తారీఖు నాడు పెట్టే సభకి ఆర్టీసీ బస్సులు అడిగాం. అడగటంతోనే మీకు ఎన్ని బస్సులు కావాలో చెప్పండి అని చెప్పేసి ఆర్టీసీ ఎండి గారు మా ఉత్తరం రాశాడు. అంటే ప్రధానమంత్రి గారు వస్తున్న సభ కాబట్టి గంగవేర్లు ఎత్తిపోయి బస్సు చేస్తాం సార్, తీసుకోండి సార్ అంటున్నారు. అంతకుముందు మేము అడిగితే మానాడు దగ్గర నుంచి మన తాడేపల్లిగూడెం దాకా సభలకి అడిగితే ఇవ్వలా. అంటే ఈ పొత్తుతో ప్రభుత్వ యంత్రాంగం ఎంత భయపడుతుందో చూడండి మీరు. అంతకు ముందు పట్టించుకున్నటువంటి ద్వారక తిరుమలరావు ఆర్టీసీ ఎండి ఇవాళ ఎన్ని బస్సులు కావాలో తీసుకోండి అంటున్నాడు. అర్థమైపోయింది సీన్ రాష్ట్రంలో. ఇక అధికారానికి వచ్చేది వీళ్ళే అని చెప్పేసి అధికారులకి. ఇక మీకు 14, 15వ తారీఖున ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇక ఈ అధికార పార్టీ నాయకుల మాటలు కానీ, ముఖ్యమంత్రి మాటలు కానీ, ఈ అధికార యంత్రాంగం వినే పరిస్థితి ఉండదు, న్యూట్రల్ అయిపోద్ది. పోలీసులను చేతిలో పెట్టుకొని ఏ రకంగా దౌర్జన్యాలు దాష్టికాలు చేశాడో జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళు మనం చూసాం. అంటే ప్రజలకు ఒక సంకేతం వెళ్ళిపోయింది, అధికారులకు ఒక సంకేతం వెళ్ళిపోయింది. ఈ కూటమి అధికారానికి రాబోతుంది ఈ రాష్ట్రంలో. ఇక మనం జగన్మోహన్ రెడ్డి మాటలు వినవలసినటువంటి అవసరం లేదు. ఇప్పటికే విని మనం హిట్ లిస్ట్ లో ఉన్నాం. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు మనల్ని పక్కన పెడతారు, మన మీద కేసులు పెడతారు. మనం చేసినటువంటి దౌర్జన్యాలన్నింటినీ కూడా వాళ్ళు లెక్కలు తీసుకుంటారు అనేటువంటి భయం ప్రభుత్వ యంత్రాంగంలో వచ్చింది. ఎందుకంటే వాళ్ళు చట్ట వ్యతిరేకంగా ఒక వ్యక్తి
ముఖంలో సంతోషం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలనే మొత్తం కూడా మీరంతా అబ్జర్వ్ చేశారు కదా, మీరు ఒక రెడ్ బుక్ లాంటిది రాశారు కదా, మీరు ఒక రెడ్ బుక్ లాంటిది తయారు చేశారు కదా ఇలాంటి అధికారులు. ఆ రెడ్ బుక్ లో రాసిన అందుకనే భయం వచ్చిందంటారా అధికారులు? మేము ఖచ్చితంగా రెడ్ బుక్ లో రాసినటువంటి ఆఫీసర్లు ఎవరైతే చట్ట వ్యతిరేకంగా పనిచేసి మా మీద కక్షలు చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి మీద సంగతి కూడా తేలుస్తాం, అందులో ఏ సందేహం లేదు. ఇప్పటికే వణికిపోతా ఉన్నారు. ఆ రెడ్ బుక్ లో పేర్లు ఎవరు ఉన్నాయి ఏంటి, కోర్టు కూడా వెళ్ళారు వాళ్ళు, జడ్జి గారి దగ్గర కూడా చెప్పుకుంటున్నారు వెళ్ళి, అమ్మా మా రెడ్ బుక్ లో మా పేర్లన్నీ రాశారంట, మీరే కాపాడాలంట అని చెప్పి కోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకు కూడా వెళ్ళారు. కాబట్టి ఈ రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది. ఇక ఒక ఛాన్స్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఇక ఆ ప్రభుత్వం వచ్చే పరిస్థితి ఉండదు, ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఉండదు అనేటువంటి అభిప్రాయం కార్యకర్తలు సర్పంచులు వచ్చేసింది. ముఖ్యంగా చూద్దాం మీరు చెప్పే మాటలన్నీ వాస్తవం అవుతాయా లేదా అనేది. సర్పంచులు, పంచాయతీ బోర్డు మెంబర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఈ ప్రభుత్వం మమ్మల్ని వదిలేసింది, మాకు వచ్చినటువంటి 14-15 ఆర్థిక సంఘం నిధులన్నీ కూడా కాజేసింది, గ్రామాల్లో పనులు చేయలేకపోయాం, చేసిన పనులకి బిల్లులు లేవు, ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని ఓడించాలని సర్పంచులు సంఘం తీర్మానం చేసింది. అలాంటి తీర్మానం గత 70 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా సర్పంచులు ఈ రకమైన తీర్మానం చేయాల. రైట్ అర్థమైంది. మీ సర్పంచులు కానీ వ్యతిరేకత వచ్చిందని మీరు చెప్తున్నారు. ప్రజల్లో ఆ వ్యతిరేకత ఉందా లేదా అనేది కొన్ని రోజులు. ఒక్క నిమిషం చేశాడు జగన్మోహన్ రెడ్డి. రైట్ రఫీ గారు మొత్తం మీరే మాట్లాడితే. ఎన్నికల్లో శాంతి ప్రసాద్ గారు అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఓడించడానికి నడుం బిగించారు. రైట్ శాంతి ప్రసాద్ గారు, ముఖ్యంగా బయట బాహాటంగా వినపడుతున్నట్టు విమర్శల్లో ప్రధానంగా ఇప్పుడు రఫీ గారు స్టేట్మెంట్ మీరు ఖండించారు చూడండి, అదే విమర్శ బయట జన సైనికుల్లో అలాగే న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు చూడండి, వాళ్ళ నుంచి కూడా వినపడుతున్నటువంటి మాట ఇదే. టీడీపీ వాళ్ళ పంతా మారదు, టీడీపీ వాళ్ళ పంతా ఈ రకంగానే ఉంటుంది, జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు ఈ విధంగా వాళ్ళ దగ్గర పనిచేయడం తప్పితే ఏ రకంగా కూడా పవర్ షేరింగ్లో పాత్ర ఉండదు. రేపు ఒకవేళ పవర్ వస్తే టీడీపీ పార్టీకి, పవర్ షేరింగ్లో జనసేనకి ఆస్కారం ఇవ్వరు అనేటువంటి మాట, అనేటువంటి వాక్కు ప్రజల్లో వినపడుతోంది. ఈ విషయానికి సంబంధించి మీరేమంటారు? సమానమైనటువంటి గౌరవం ఉంటది. మేము జనసేన రైట్ రఫీ గారు ఒక్క నిమిషం, మొదటి నుంచి మీరు చాలా సార్లు గమనించండి, మీరు అనకండి ఆ మాట. నేను అనట్లేదండి, ప్రజలు అంటున్నారని అంటున్నాను. ప్రజలు అనేది కూడా చెప్పొద్దా రఫీ గారు? ప్లీజ్ శాంతి గారు, ప్లీజ్ శాంతి ప్రసాద్ గారు ప్లీజ్. టీడీపీ గతంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు, పవర్ షేరింగ్ బీజేపీకి ఇవ్వలేదా? ఈసారి ఇచ్చారు, తర్వాత మీ సమయంలోనే మళ్ళీ బయటకు వచ్చారు, మీ సమయంలోనే మళ్ళీ విమర్శలు చేశారు. గతాన్ని తవ్వుకుంటే ఎందుకు వచ్చింది? రైట్ శాంతి ప్రసాద్ గారు ప్లీజ్. హనుమంత్ రెడ్డి గారు ఇక్కడ ఎంటర్టైన్ అవుతున్నారు. మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకు చూస్తున్న నమస్కారం. నమస్కారం. నేను రఫీ గారు ఓపెనింగ్ వర్డ్స్ పూర్తిగా ఖండిస్తున్నా. చాలా అభ్యంతరకర పదజాలం, అది ఏమాత్రం వాంఛనీయం కాదు. ఈ రోజు ఉన్న పరిస్థితులు ఇచ్చేదేంటి, పుచ్చుకునేదేంటి? అక్కడ వాళ్ళు కూర్చొని తీసుకున్నారు. ఎవరు అసలు మీకు తాడేపల్లి గుడిలో మా అధినేత చెప్పిన మాట మీకు సోయి ఉండదా? నేను తీసుకున్నాను అన్నాడు, 24 కావాలి కోరి తీసుకున్నాను అన్నాడు. మాకు 40 తీసుకోవాలంటే తీసుకోకూడదా, 60 కావాలంటే తీసుకోకూడదా? కానీ నేను కావాలని 24 మాత్రమే తీసుకోవాలని చెప్పాడు ఆయన. దానికి ఎందుకు కారణం కూడా చెప్పాడు. ఇప్పుడు ఏంటి, మేము ఇచ్చాము వాళ్ళు పుచ్చుకున్నారు, ఇచ్చాము మేము వాళ్ళు పుచ్చుకున్నారు ఏంటి? అహంకార ధోరణి ఏంటి? అది అందులో అధికార ప్రతినిధులకు వచ్చిన వాళ్ళు కొద్దిగా భాష మీద సంయమనం, మా మాట మీద పట్టు అదుపు ఉండాల. లేకపోతే ఇవే తప్పుడు సిగ్నల్ పంపిస్తే ప్రజానికానికి, ముఖ్యంగా తటస్థ ఓటర్లకినో కేడర్కి చాలా విపరీతమైన పరిస్థితులు వస్తాయి. నేను తెలుగుదేశం పార్టీ అధినేతలు కూడా కోరుతున్నాను, రఫీ గారి మాటల్ని ఒకసారి గమనంలో తీసుకొని మీరు పరిశీలించడం చెప్తున్నాను, అధికారికంగా చెప్తున్నాను. రైట్ సో కమింగ్ టు టాపిక్. ఇప్పుడు ఆయన ఇప్పుడు మాట్లాడుతున్న దాంట్లోనే కాంట్రడిక్టరీగా మాట్లాడుతున్నారు. ఒకవైపు మేము ఇచ్చాము వాళ్ళు పుచ్చుకున్నారంటాడు, ఇంకోటి ఏంటి మేము బస్సులు అడిగితే మాకు ఇవ్వలేదు, అప్పుడేమో మమ్మల్ని అన్నారు, ఇప్పుడేమో మోడీ గారు సభ అనేప్పటికీ భయపడిస్తున్నారంటారు. ఏమిటి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్? ఇదే కొద్దిగా బ్యాలెన్స్ ఉండాలమ్మా మాట్లాడేటప్పుడు.
అంటే ఇక్కడ మోడీ, ఇక్కడ పవన్ లేకపోతే మేము లేము అనేది ఆయన రఫీ గారు చెప్పటయింది. మనం అధికార ప్రతినిధులు సార్, మన పార్టీని మనం దిగజార్చుకోకూడదు, మన ఇమేజ్ మనం దిగజార్చుకోకూడదు. అంటే మీకు ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదు అంటే మిమ్మల్ని లెక్క చేయలేదనే కదా. ఏమిటి ఇది? ఈ ధోరణి మంచిది కాదని మా సోదరుడు రఫీ గారికి నేను సవినయంగా చెప్తున్నాను. ఇక విషయాలకు వస్తే